ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకోవడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం ఛార్జింగ్ సమయం. ఈవీ ఛార్జింగ్ పెట్టే సమయానికి ఒక సినిమా చూసి రావచ్చు. ఈ ఎక్కువ ఛార్జింగ్ సమయం వల్లే ఎక్కువ కస్టమర్లు ఈవీ వైపు మొగ్గు చూపించట్లేదు. మరి దానికి ఏదైనా ఒక పరిష్కారం ఉందా అంటే అదే అల్ట్రా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. అత్యంత వేగంగా ఛార్జింగ్ చేయాలి. ఎలక్ట్రిక్ వాహనాన్ని మెరుపంత వేగంతో ఛార్జింగ్ చేసి రికార్డ్ ని సృష్టిస్తున్న ఒక ఎలక్ట్రిక్ కార్ కంపెనీ గురించి ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ లో తెలుసుకుందాం. అది 2023 సంవత్సరం డిసెంబర్ నెల. అప్పుడప్పుడే మంచు కురుస్తున్న టైం అది. చైనాకు చెందిన లీ ఆటో కంపెనీ ఒక ప్రకటన చేసింది. 710 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ ని 2024 సంవత్సరంలో మార్కెట్ లోకి లాంచ్ చేస్తామని. ఆ ప్రకటనకి చెప్పట్లు కాదు కదా, చిట్టికెలు కూడా రాలేదు. ఆ తర్వాత మరొక ప్రకటన చేసింది. ఆ దెబ్బకి ప్రేక్షకుల అరుపులకి ఆడిటోరియంలో భూకంపం వచ్చినంత పనైంది. ఆ ప్రకటన ఏంటంటే లీ ఆటో కంపెనీ 12 నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యే బ్యాటరీ టెక్నాలజీని తమ కారులో తీసుకొస్తున్నామని చెప్పింది. ఇంకేముంది, టీ తాగే టైంలో ఛార్జింగ్ అయిపోతుంది. ఆ ప్రకటనే ఒక సంచలనం. 2023 సంవత్సరం అక్టోబర్ 24న లీ ఆటో తమ ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ లో ప్రపంచ రికార్డ్ ని సృష్టించింది. తమ కార్ ని ఛార్జింగ్ చేసే టైంలో పీక్ ఛార్జింగ్ పవర్ 552 కిలోవాట్. ఇది ఎంత హై పవర్ అంటే 100 బిర్యానీలు ఒకే నిమిషంలో తిన్నంత పవర్. అంత శక్తిని ఈ కారు తట్టుకుంది. 10% నుంచి 80% ఛార్జ్ ఈ కార్ 10 నిమిషాల్లోనే పూర్తి చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 6% నుంచి 80% ఛార్జింగ్ 11 నిమిషాల 2 సెకండ్లో పట్టింది. ఆ సమయంలో 77.3 కిలోవాట్ అవర్ల ఎనర్జీని అందుకుంది. 2023 సంవత్సరం ప్రకటన తర్వాత సరిగ్గా 4 నెలల తర్వాత మార్చ్ 1వ తారీఖున లీ ఆటో కంపెనీ వారు ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ మెగాని మార్కెట్ లోకి లాంచ్ చేసింది. పేరుకు తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ కార్ మెగా రేంజ్ లో ఉంది. దాని సైజు, ఈ కారు కొలతలు 17.5 అడుగుల పొడవు, 6.5 అడుగుల వెడల్పు. ఇక కారు లోపల మినీ థియేటర్ అంత స్థలం. ఇందులో కూర్చుంటే చల్లటి ఏసీనే కాదు, చల్లటి కూల్ డ్రింక్ కూడా తాగొచ్చు. ఎందుకంటే కారు లోపలే ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి. కారు పేరుకు తగ్గట్టుగానే మెగా రేంజ్, మెగా సైజ్. కానీ ఛార్జింగ్ టైం మాత్రం అల్ట్రా మినీ. కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ టైం. 102 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న ఈ కారుని చార్జ్ చేయడం కోసం ఏకంగా 480 కిలోవాట్ల ఛార్జర్ ని ఉపయోగిస్తారు. ఈ ఛార్జర్ తో ఈ కారుని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 12 నిమిషాలు పడుతుంది. సముద్రాన్ని సూదిలో పెట్టినట్టు భారీ పవర్ ని ఛార్జర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం ఈ అల్ట్రా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యమయ్యేలా చేస్తుంది. 480 కిలోవాట్ల ఛార్జర్ అంటే ఎంత శక్తి అంటే ఈ శక్తితో 28,000 సెల్ ఫోన్లని ఒకేసారి ఛార్జింగ్ చేయవచ్చు. అంత పవర్. మరి అంత పవర్ఫుల్ ఛార్జ్ ని ఈ బ్యాటరీలు ఎలా తట్టుకుంటున్నాయి? 10 నుండి 12 నిమిషాల్లో ఎలా ఛార్జింగ్ సాధ్యమవుతుంది? దీని రహస్యాన్ని ఇప్పుడు చూద్దాం. లీ ఆటో తమ ఎలక్ట్రిక్ కార్ లో సిఏటిఎల్ కంపెనీకి చెందిన క్యూలిన్ 5C బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సాధారణ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలతో పోలిస్తే ఈ బ్యాటరీలు 5 రెట్లు వేగంగా ఛార్జ్ చేయవచ్చు. 5C అంటే అర్థం అదే, 5 రెట్లు వేగంగా ఛార్జింగ్ అని. ఉదాహరణకి ఒక ఎలక్ట్రిక్ కార్ ని గంటలో ఛార్జ్ చేస్తే 5C బ్యాటరీని 20 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేయవచ్చు. ఈ బ్యాటరీలు ఎక్కువ ఎఫిషియన్సీ యానోడ్, క్యాథోడ్ మెటీరియల్స్ ని ఉపయోగించారు. అందువల్లే హయ్యర్ ఛార్జింగ్, హయ్యర్ డిశ్చార్జింగ్ రేట్ సాధ్యమవుతుంది. దీని వాల్యూమ్ యూటిలైజేషన్ ఎఫిషియన్సీ 72%. ఈ బ్యాటరీ ప్యాక్ లో ఉపయోగించే సెల్స్ అత్యంత కఠినమైన ఉష్ణోగ్రతల్లో వేగంగా చల్లబడే మెకానిజం ని ఉపయోగిస్తున్నారు. బ్యాటరీలను ఎల్లప్పుడూ మానిటరింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిమ్యులేషన్ ని ఉపయోగిస్తున్నారు. సిఏటిఎల్ ఈ కొత్త టెక్నాలజీ కోసం బ్యాటరీ ప్యాక్ స్ట్రక్చర్ ని కొత్తగా రూపొందించింది. అయితే సిఏటిఎల్ బ్యాటరీ సాధారణ ఎలక్ట్రిక్ కార్ లో పనిచేయవు. కారణం, సాధారణ ఎలక్ట్రిక్ కార్ లో ఉపయోగించేవి 400 వోల్ట్ ఆర్కిటెక్చర్. లీ ఆటో కంపెనీ 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ సిస్టమ్ తో తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు. ఈ 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ ఎలక్ట్రిక్ కార్లనే అల్ట్రా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ చేయగలం. ఈ 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ ని సపోర్ట్ చేసే ఎలక్ట్రిక్ కార్ కంపెనీలు మార్కెట్ లో కొన్నే ఉన్నాయి. ఆడి, బివైడి, హ్యుండై, కియా, జిఎంసి ఇలా కొన్ని కంపెనీల కార్లే ఈ 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ ని సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఈ 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ ఎలక్ట్రిక్ కార్లలో ఒక సమస్య ఉంది. వీటిని తయారు చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ కార్లు మార్కెట్ లో వందలు, వేల సంఖ్యలో మాత్రమే లభిస్తున్నాయి. లక్షల సంఖ్యలో తయారు చేసినప్పుడే
వీటి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక లీ ఆటో కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు ధర 65 లక్షల రూపాయలు. 10 నిమిషాల్లో ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కారు వల్ల ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమర్లకు ఆసక్తి ఉంటుంది. కానీ ధర వెంటే పీడకలలు వస్తున్నాయి. మరొక సమస్య 480 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్ ని ఇన్స్టాల్ చేయాలి, లేదంటే 240 కిలోవాట్ల ఛార్జర్ ని ఇన్స్టాల్ చేయాలి. ఈ ఒక్క ఛార్జర్ ని ఇన్స్టాల్ చేయాలంటే 30 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాంటిది 480 కిలోవాట్ల ఛార్జర్ ని ఇన్స్టాల్ చేయాలంటే ఏకంగా 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కారు రేటే 65 లక్షల రూపాయలు, మరి ఛార్జర్ రేటు 60 లక్షల రూపాయలు అయితే కేవలం ఈ ఛార్జర్ ని ఇన్స్టాల్ చేయడం కోసమే కంపెనీకి తడిసి మోపవుతుంది. భారీ మొత్తంలో కార్లు కొంటేనే ఈ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కార్ల వ్యాపారానికి గిట్టుబాటు అవుతుంది. మన దేశంలో ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ 10 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు మార్కెట్ ఉంది. 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ కార్లు ఈ రేటులో అందుబాటులోకి లేవు. ఏది ఏమైనప్పటికీ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలు రావడం ఈవీ ఇండస్ట్రీకి ఒక శుభ పరిణామం. మాస్ ప్రొడక్షన్ జరిగి అందరికీ ఈ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. ఒకవేళ 12 నిమిషాల్లో ఎలక్ట్రిక్ కార్లు ఛార్జింగ్ అవుతే మీలో ఎంతమంది రేటు ఎక్కువైనా ఆ వాహనాలు కొంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్ ని, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ ని, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.